బ్రేకింగ్ న్యూస్ హెచ్ఎస్యు విద్యార్థులపై వెంటనే కేసులు ఉపసంహరించండి పోలీసు అధికారులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశించారు. జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్న ఇద్దరు విద్యార్థులకు సంబంధించి కేసుల ఉపసంహరణకు చర్యలు చేపట్టాలన్నారు. కేసుల ఉపసంహరణ క్రమంలో న్యాయపరమైన సమస్యలు ఉత్పన్నం కాకుండా పోలీసులకు సూచనలు చేయాలని న్యాయశాఖ అధికారులను భట్టి ఆదేశించారు. ఏదైతే హెచ్ఎస్యు విద్యార్థులపై కేసులు నమోదయ్యాయో వాటన్నిటిని కూడా ఉపసంహరించాలి అంటూ కూడా ఇటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పోలీసులను అయితే ఆదేశించారు. దానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, ప్రస్తుతం ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములకు సంబంధించి ఏదైతే వివాదం కొనసాగుతుందో విద్యార్థులపై నమోదైనటువంటి కేసులను ఉపసంహరించుకోవాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించి భట్టి విక్రమార్క కీలక ఆదేశాలు జారీ చేశారు. ఎలాంటి చట్టపరమైనటువంటి ఇబ్బందులు రాకుండా న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరిపి ఈ చర్యలు తీసుకోవాలి. ఇప్పటికే జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నటువంటి ఇద్దరు విద్యార్థుల అంశానికి సంబంధించి కూడా పరిశీలించి కూడా కేసులు వాపసు తీసుకోవాలంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. అంటే ఇంతకు ముందే మీనాక్షి నటరాజన్తో పాటు ఎవరైతే ముగ్గురు మంత్రుల కమిటీ సమావేశమైంది సచివాలయంలో, ఇక్కడ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఉపాధ్యాయ సంఘంతో పాటు మరొక మేధావులు పౌర సంఘం నేతలతో పాటు పలువురితో భేటీ అయినటువంటి అనంతరం సివిల్ సొసైటీల ఎవరైతే సమావేశమైనటువంటి ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. అయితే వాళ్ళు కొన్ని డిమాండ్లు ప్రభుత్వం ముందుంచారు. ఇప్పటివరకు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో జరిగినటువంటి ఆ గొడవకు సంబంధించిన నేపథ్యంలో కూడా విద్యార్థులపై నమోదైనటువంటి కేసులను ఉపసంహరించుకోవాలని కూడా డిమాండ్ చేశారు. మరోపక్క యూనివర్సిటీలో ఉన్నటువంటి పోలీసులను వెనక్కి రప్పించాలి, అక్కడ ఉన్నటువంటి ఆంక్షలన్నీ కూడా తొలగించాలని కోరినటువంటి పరిస్థితి. అయితే పూర్తిగా వీటన్నిటిని పరిశీలిస్తామని హామీ ఇచ్చింది ఈ మంత్రుల కమిటీ. కానీ కొద్దిసేపటి క్రితమే ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఎవరైతే విద్యార్థులు ఈ కేసుల్లో ఉన్నారో వాళ్ళకి సంబంధించి కేసులు ఎత్తివేయాలంటూ కూడా అధికారులకు భట్టి విక్రమార్క ఆదేశాలు జారీ చేశారు. అంతకు ముందే జరిగినటువంటి సచివాలయంలో ఈ సమావేశానికి సంబంధించి కూడా ఏదైతే విద్యార్థి సంఘాల జేఏసీ ఈ సమావేశానికి రావడానికి వాళ్ళు ఒప్పుకోలేదు. ఏదైతే వాళ్ళు పెట్టినటువంటి షరతులు విద్యార్థులపై కేసుల ఎత్తివేతకు సంబంధించి కావచ్చు, అక్కడ ఉన్నటువంటి పోలీస్ ఆంక్షలను తొలగించే అంశానికి సంబంధించి కావచ్చు కొన్ని డిమాండ్లు పెట్టింది. అంటే సమావేశానికి ముందు ప్రభుత్వం అంగీకరించిన నేపథ్యంలో జేఏసీ హాజరు కాలేదు. కానీ ఇప్పుడు ఉపాధ్యాయ సంఘాలతో పాటు సమాజ సేవ సంబంధించినటువంటి ఎవరైతే సివిల్ సొసైటీకి సంబంధించినటువంటి వాళ్ళతో పాటు పౌర సంఘం సంబంధించినటువంటి కొంతమంది కీలక నేతలు వాళ్ళతో చర్చలు జరిపినటువంటి అనంతరం ప్రభుత్వం యొక్క కీలక నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఏదైతే భూమికి సంబంధించినటువంటి వివాదంలో కూడా ఎక్కడా కూడా వివాదాలకు తావివ్వకుండా ఉన్నటువంటి సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీ మేధావులతో కూడా భేటీలు, చర్చలు, సమావేశాలు నిర్వహిస్తూ ఉంది. ఎవరైతే ఈ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో కూడా ఫేక్ వీడియోలు క్రియేట్ చేసి చాలా పెద్ద ఎత్తున కూడా వీటిని సర్క్యులేట్ చేసిన నేపథ్యంలో వాళ్ళపైన దర్యాప్తు చేసేందుకు ఇప్పటికే సైబర్ క్రైమ్ పోలీసులతో పాటు వివిధ పోలీసులు ఇప్పటికే రంగం సిద్ధం చేశారు. నోటీసులు జారీ చేసి విచారించిన పరిస్థితి కనిపిస్తుంది. విద్యార్థులను రెచ్చగొట్టి లేనిపోని తప్పుడు వీడియోలు ప్రచారం చేసి కూడా విద్యార్థులు కేసుల్లో ఇరికే విధంగా ప్రయత్నాలు సాగించారు. ఎవరైతే కీలకంగా దురుద్దేశపూర్వకమైనటువంటి ఈ సర్క్యులేషన్ చేశారో, ఫేక్ వీడియోలు క్రియేట్ చేశారో వాళ్ళపైన కేసులు నమోదు చేసే యోచనలో ప్రభుత్వం ఉంది. దీంట్లో రాజకీయ ఇంటెన్షన్ ఉన్నది. ఎందుకంటే ప్రభుత్వ భూములకు సంబంధించి జరుగుతున్నటువంటి విషయంలో కూడా అనవసరంగా ప్రతిపక్షాలు కలగజేసుకొని సోషల్ మీడియా వేదికగా కూడా పెద్ద ఎత్తున తప్పులు పోస్టులు సర్క్యులేట్ చేసిన నేపథ్యంలో విద్యార్థులు మరోపక్క చాలామంది ప్రముఖులు కూడా ఆ ఫేక్ వీడియోస్ చూసి స్పందించినటువంటి తీరుకు సంబంధించి ఏఐ టెక్నాలజీతో ఎవరైతే ఆ వీడియోస్ క్రియేట్ చేశారో వాళ్ళని ఇప్పటికే విచారించే యోచనలో పోలీసులు ఉన్నారు. దానికి సంబంధించి ఒక ప్రత్యేక విభాగాన్ని కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోంది. త్వరలోనే అరెస్టుల పర్వం కూడా కొనసాగే ఉంది. ఎవరు ఎక్కడి నుంచి ఆ పోస్టు సర్క్యులేట్ చేశారన్న అంశానికి సంబంధించి ఎందుకంటే విద్యార్థులు ప్రత్యక్షంగా యూనివర్సిటీలో మాత్రమే ఆందోళన చేశారు. పోలీసులు జరిగినటువంటి తోపులాటల నేపథ్యంలో కూడా కేసులు నమోదు చేశారు. ఆ కేసులన్నీ కూడా ఉపసంహరించుకోవాలని ప్రభుత్వం యోచిస్తూ ఉంది. సేమ్ టైం ఎవరైతే తప్పుడు ప్రచారం చేశారో వాళ్ళపైన విచారణ అయితే చేయబోతోంది. మొత్తానికి సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి విద్యార్థులపైన పెట్టినటువంటి కేసులను ఎత్తివేయాలంటూ కూడా అధికారులకు ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసి దీనికి సంబంధించి భట్టి విక్రమార్క ఇప్పటికే ప్రకటన విడుదల చేశారు.
థ్యాంక్ యూ వాసు.